సాధారణంగా క్యాన్సర్ అనగానే చాలామంది ఒక పెద్ద భూతంలాగా దీనికి వైద్యం లేదని చెప్పేసి అంటారు. అదే రకంగా కొంతమంది అనేది ఏంటంటే అసలు క్యాన్సర్ ఎందుకు వస్తుందో కూడా తెలియదు అని అంటారు. యాక్చువల్గా క్యాన్సర్ రావడానికి ఇదో ఫలానా కారణము అని మనం ఖచ్చితంగా చెప్పడానికి ఎన్ని రకాల క్యాన్సర్కి కారణాలు ఉన్నాయి, ఎన్ని రకాల క్యాన్సర్లకి మనం కారణాలు చెప్పలేకపోతున్నాం. సో ఇప్పుడు ఎట్లా అంటే అన్నిటినీ మీరు ఒక రూల్ లాగా మనం చేయలేము. అన్ని క్యాన్సర్లకి ఒకటే కాజ్ ఉంటుందని మనం చెప్పడానికి ఉండదు. సో మీరు కొంచెం అది డివైడ్ చేసుకొని మనం ఒకటొకటి చూడాల్సి వస్తుంది. కానీ ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఒక లైన్ ఉంటుంది క్యాన్సర్ గురించి చెప్తే, క్యాన్సర్ ఈజ్ క్యూరబుల్ ఇఫ్ డిటెక్టెడ్ ఎర్లీ. దాని అర్థం ఏంటంటే క్యాన్సర్కి క్యూర్ చేయొచ్చు. ఇప్పుడు మీరు వేరే జబ్బులు కొన్ని ఉన్నాయి, దాన్ని క్యూర్ చేయలేరు. క్యూర్ అంటే ఏంటి? జబ్బు తగ్గాలి, తిరిగి రాకూడదు. క్యాన్సర్ ఈజ్ క్యూరబుల్, కానీ ఇఫ్ డిటెక్టెడ్ ఎర్లీ, తొందరగా డిటెక్ట్ అయితే ఈ జబ్బు క్యూర్ అవుతుంది. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. సో క్యాన్సర్ అంటే చచ్చిపోతాము, క్యాన్సర్ అయితే క్యూర్ కాదు, ఫస్ట్ స్టేజ్ కూడా ప్రాణానికి ప్రమాదం, సమస్యనే లేదు. మీ క్యాన్సర్ క్యూర్ అవుతుంది, కానీ దాన్ని తొందరగా డిటెక్ట్ అవ్వాలి, దానికి తొందరగా వైద్యం తీసుకోవాలి. నంబర్ 1. నంబర్ 2, జనరల్గా క్యాన్సర్స్కి మన దేశం లాంటి దేశంలో 140 crore పాపులేషన్కి కొన్ని థంబ్ రూల్స్ ఉన్నాయి. మన దేశంలో క్యాన్సర్ విభత్సంగా పెరుగుతుంది, ప్రతి ఇంటిలో ఒక క్యాన్సర్ పేషెంట్ ఉన్నారు. సో ఏంటి దీనికి కారణాలు ఏంటి, దీన్ని మనం ఎట్లా తగ్గించుకోవాలి? ఫస్ట్, సిగరెట్ స్మోకింగ్, బీడీ స్మోకింగ్ బంద్ చేయండి. టొబాకో నంబర్ 1 కాజ్ ఫర్ క్యాన్సర్. అది మౌత్ క్యాన్సర్ కానీ, ఓరల్ క్యాన్సర్ కానీ, ఫుడ్ పైప్ క్యాన్సర్ కానీ, లంగ్ క్యాన్సర్ కానీ, యూరినరీ బ్లాడర్ క్యాన్సర్ కానీ, ప్యాంక్రియాస్ క్యాన్సర్ కానీ అన్నిటికీ కారణం. లుకీమియా, బ్లడ్ క్యాన్సర్ కూడా రావచ్చు. 16 రకాల క్యాన్సర్లు టొబాకో స్మోకింగ్, బీడీ స్మోకింగ్ వల్ల వస్తుంది. సో ఫస్ట్ టొబాకో బంద్ చేయండి, బీడీ సిగరెట్ స్మోకింగ్ బంద్ చేయండి, పాన్ మసాలా, జర్దా, ఖైనీ, అంబర్ ఇవన్నీ బంద్ చేయండి ఓరల్ క్యాన్సర్ తగ్గించడానికి. మందు, ఆల్కహాల్ మోడరేషన్లో ఓకే, బట్ అదర్వైజ్ ఆల్కహాల్ మంచిది కాదు. సో ఇవి 3. టొబాకో ఒకటే మనం బంద్ చేస్తే ఇంచుమించు 40% or 30% ఆఫ్ న్యూ కేసెస్ మన దేశంలో తగ్గిపోతాయి. ఓకే, అంత ఇంపార్టెంట్ అది. అందుకే ఇప్పుడు మీరు సిగరెట్ ప్యాకెట్ కొంటే ఇంచుమించు 60%, 70% ఆ సిగరెట్ ప్యాకెట్ దానిపైన ఫోటో ఒక క్యాన్సర్ పేషెంట్ ముఖం ఉంటుంది, వాడిది సర్జరీ అయిపోయి వాడికి ఓరల్ క్యాన్సర్ వచ్చి. సో అంత ఇంపార్టెన్స్ ఇస్తుంది ఇప్పుడు గవర్నమెంట్ కూడా, నువ్వు తాగితే నువ్వే రిస్క్, ఎందుకంటే ఇది అవుతుంది నీకు అని. సో సిగరెట్. నెక్స్ట్, సర్వైకల్ క్యాన్సర్ మన కంట్రీలో ఆడవాళ్ళకి చాలా ఇంపార్టెంట్ క్యాన్సర్. దానికి 2 విషయాలు ఉన్నాయి, అబ్బాయిలకి అమ్మాయిలకి. ముఖ్యంగా అమ్మాయిలకి బిట్వీన్ ఏజెస్ ఆఫ్ 9 to 22, 9 నుంచి 22 సంవత్సరాల అమ్మాయిలు ఉంటే వ్యాక్సినేషన్ చేయండి. వ్యాక్సినేషన్ చేస్తే సర్వైకల్ క్యాన్సర్ రాదు. హెచ్పివి వ్యాక్సిన్. సో ఆ క్యాన్సర్ వచ్చేది ఒక వైరస్ వల్ల, హెచ్పివి, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. దానికి వ్యాక్సిన్ ఉంది, మీ హెపటైటిస్ వ్యాక్సిన్ లాగా. సో ఆ వ్యాక్సిన్ తీసుకుంటే సర్వైకల్ క్యాన్సర్ తగ్గుతుంది. తర్వాత ఆడవాళ్ళు 21 years తర్వాత ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ప్యాప్ స్మియర్ చేయండి. ప్యాప్ స్మియర్ చేస్తే అర్లియస్ట్గా కూడా క్యాన్సర్ ముందు లక్షణాలు ఏమైనా ఉన్నా పట్టుకోవచ్చు, క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చు. ఏ క్యాన్సర్? మళ్ళీ సర్వైకల్ క్యాన్సర్. నెక్స్ట్ కామన్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్. ఏం చేయాలి దానికి? 45 దాటిపోతే ఆడవాళ్ళందరూ సంవత్సరానికి ఒకసారి బ్రెస్ట్కి ఎక్స్రే తీయించండి. దాన్ని బ్రెస్ట్కి మ్యామోగ్రామ్ అంటారు. సపోజ్ మీకు ఎవ్రీ ఇయర్ మీరు మ్యామోగ్రామ్ తీస్తున్నారు, ఏదైనా చిన్నగా ఒకటి కనిపించింది, చేతికి తగలకపోయినా ఎక్స్రేలో కనిపిస్తుంది. ఎక్స్రేలో కనిపించిందంటే వెరీ ఎర్లీ అది, దాన్ని మీరు ఆపరేట్ చేసి ట్రీట్మెంట్ చేసుకుంటే క్యూర్ అయిపోతారు. సో మన దేశంలో మన వాళ్ళకి మనం చెప్పాల్సింది ఏంటంటే, సిగరెట్, బీడీ, పాన్ మసాలా, గుట్కా, జర్దా ఇవన్నీ బంద్ చేయండి, అన్ని రకాల క్యాన్సర్లు తగ్గుతాయి. సర్వైకల్ క్యాన్సర్కి వ్యాక్సినేషన్ ఉంది, అమ్మాయిలకి అబ్బాయిలకు కూడా ఇమ్మంటారు. ప్యాప్ స్మియర్ అబౌవ్ 21 years, వన్స్ ఇన్ 3 years or వన్స్ ఇన్ 5 years హెచ్పివి టెస్టింగ్తో పాటు 45 దాటితే బ్రెస్ట్ క్యాన్సర్కి మ్యామోగ్రామ్. ఓకే. కారణాలు స్మోకింగ్, టొబాకో, ఆల్కహాల్, వైరల్ ఇన్ఫెక్షన్స్ లైక్ హెచ్పివి, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, హెచ్ఐవి. ఈ 3 వల్ల మీకు వేరే రకమైన క్యాన్సర్స్, లింఫోమాలు, సార్కోమాలు, హెపటైటిస్ బి, హెపటైటిస్ సికి లివర్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం. సో ఈ క్యాన్సర్ రాకుండా ఉండడానికి నేను ఏం చేయాలి? మీరు నీడిల్స్ ఒకరిది ఒకరు వాడుకోకూడదు, సెప్టిక్ ప్రికాషన్స్ తీసుకోవాలి, ఈ జాగ్రత్తలన్నీ, సేఫ్ సెక్షువల్ ప్రాక్టీసెస్ పాటించాలి. ఇవన్నీ చేసుకుంటే మనకి హెచ్ఐవి, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి రాకపోవచ్చు. ఈ రాకపోతే కొన్ని క్యాన్సర్స్ మనకి తప్పుతాయి. సో క్యాన్సర్స్ ఆర్ ప్రివెంటబుల్, క్యాన్సర్స్ ఆర్ క్యూరబుల్. ఓకే. సో డాక్టర్ గారు, మీరు అన్నట్టు ఇప్పుడు అంటే క్యాన్సర్స్ ఆర్ క్యూరబుల్ ఇఫ్ వి డిటెక్టెడ్ ఎట్ ఎర్లీ అంటున్నారు కదా.
సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. బికాస్ అంటే సాధారణంగా వాళ్ళ క్యాన్సర్ వచ్చినప్పుడు వాళ్ళ ప్రారంభ సంకేతాలు ఏ రకంగా ఉంటాయి, హౌ టు డిటెక్ట్ ఎర్లీ? అది మళ్ళీ ఒక్కొక్క క్యాన్సర్కి ఒక్కొక్కలాగా ఉంటుంది. సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ కామన్ క్యాన్సర్స్ మనం తీసుకుంటే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్. మీకు నోట్లో ఒక అల్సర్ కురుపు లాగా వచ్చింది, హీల్ అవ్వట్లేదు, చాలా రోజుల నుంచి ఉంది, వెళ్ళి చూపించండి. వైట్ ప్యాచ్ ఆర్ రెడ్ ప్యాచ్ ఉంది నోట్లో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేది జనరల్గా టొబాకో తినే వాళ్ళకి ఆర్ సిగరెట్ తాగే వాళ్ళకి, లేదు డెంచర్స్ పెట్టుకుంటారు కొందరు, డెంటల్ ఇది పెట్టుకుంటారు, దానికి షార్ప్గా ఉండి అది రాసుకొని పోతే కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళకు కల్సర్ లాగా ఫార్మ్ అవ్వచ్చు. సో నోట్లో ఏమైనా పుండులాగా ఉంది, చూయించేసేయండి డాక్టర్. రొమ్ములో మీకు ఒక గడ్డలాగా తగులుతుంది, తక్షణం వెళ్ళి చూయించండి. బ్లీడింగ్ అవుతుంది లేడీస్కి ఆఫ్టర్ మెనోపాజ్, వెళ్ళి చూయించండి. సో దీంట్లో మీకు ఏంటంటే సర్విక్స్ క్యాన్సర్స్ ఆర్ యూట్రైన్ క్యాన్సర్స్, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్స్ బయటపడిపోతాయి. లోపల ఉన్న జబ్బులు అంటారా, మీరు స్టమక్ క్యాన్సర్, ఒక ప్యాంక్రాటిక్, గాల్ బ్లాడర్, లివర్, ఇవి అన్ఫార్చునేట్లీ బయటపడేదే లాస్ట్ స్టేజ్లో ఆర్ థర్డ్ స్టేజ్లోనే. దానికి మనం ఏం చేయలేము. బట్ దానికి చేయగలిగింది ఏంటి, హెల్దీ లైఫ్ స్టైల్, ఫ్రూట్స్ వెజిటబుల్స్ తీసుకోవడము, ఇందాక నేను చెప్పినవన్నీ అవాయిడ్ చేయడము అట్లా. బట్ అట్లీస్ట్ కామన్ క్యాన్సర్స్కి అయితే మనకు తెలుసుకోనికి ఉంది. అడ్వాన్స్డ్ అయితే క్యాన్సరు మీకు సిమ్టమ్స్ ఏముంటాయి, ఆకలి బాగా తగ్గిపోవడం, బరువు తగ్గిపోవడం, మనిషి వీక్ అయిపోవడము. జనాలు చూసంటారు ఏంటయ్యా 20 కిలోస్ 15 కిలోస్ తగ్గిపోయావు, బాగా వీక్ అయిపోయావు, సో కాన్స్టెంట్గా వామిటింగ్ అవ్వడము, అవన్నీ జనరల్గా అడ్వాన్స్డ్ కేసెస్లో. బట్ ఎర్లీగా ఎస్పెషలీ బ్రెస్ట్ క్యాన్సర్ మాత్రం ఈజీగా పట్టుకోవచ్చు, దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. సో డాక్టర్ గారు, అంటే సాధారణంగా మన క్యాన్సర్ అనగానే ఒక గడ్డ, సో ఆ గడ్డ అబ్నార్మల్గా పెరగడం, ఇది శరీరంలో ఎక్కడైనా ఏ అవయవంలోనూ అని చెప్పేసి అంటున్నాం. సో అంటే ఇప్పుడు ఈ శరీరంలో ఏర్పడే గడ్డల విషయంలో అంటే కొన్ని బినైన్ అంటాం, కొన్ని మాలిగ్నెంట్ అంటాం. సో వీటికి గల తేడా ఏంటి, క్యాన్సర్ కణాలు ఎందుకు అంత వేగంగా పెరుగుతాయి? ఇప్పుడు మనకి క్యాన్సర్ అంటే ఏంటి, ఇట్స్ ఓవర్ గ్రోత్ ఆఫ్ సెల్స్ పెరిగిపోతున్నాయి విత్ ద టెండెన్సీ టు స్ప్రెడ్, అంటే స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బినైన్ ఏంటంటే సెల్స్ పెరిగాయి కానీ కంటైన్డ్గా ఉన్నాయి, ఒక చోట్ల అలానే ఉంటుంది, అది ఎక్కడికి పాకదు, అదొక బార్డర్ దాటదు. క్యాన్సర్ ఫస్ట్ ఏంటంటే ఇన్వేషన్ అంటే ఇప్పుడు పక్కనోడు మీ ఇంటికి వచ్చేసాడు, కబ్జా చేసుకున్నాడు, సో క్యాన్సర్ సెల్స్ వెళ్ళి ఫస్ట్ స్ప్రెడ్ అవుతాయి, లోకల్ స్ప్రెడ్, ఇన్వేజన్ అంటాం. తర్వాత డిస్టెంట్ మెటాస్టసిస్ అంటాం, అంటే బ్లడ్ ద్వారా కానీ అది వేరే ఆర్గన్స్కి పాకుతుంది, బ్రెయిన్కి కానీ, బోన్కి కానీ, లంగ్, లివర్కి, ఇవి సో క్యాన్సర్ ఈజ్ అన్ అన్కంట్రోల్డ్ ఓవర్ గ్రోత్. మీ బాడీ చెక్ చేయలేకపోతుంది దాన్ని. రెండో విషయం, ఇన్వేడ్స్ టిష్యూ, ఇన్వేషన్కి ఛాన్స్ ఉంది, అండ్ స్ప్రెడ్స్ టు డిస్టెంట్ ఆర్గన్స్, వేరే ఆర్గన్స్కి పాకే అవకాశాలు ఉన్నాయి, అది క్యాన్సర్. దాన్ని మ్యాలిగ్నెంట్ అంటాం. సో జనాలు చాలాసార్లు నాది బినైన్ క్యాన్సరా, మ్యాలిగ్నెంట్ ట్యూమరా అని అంటారు. ఆ పదమే తప్పు, చాలా సింపుల్గా పెట్టుకోవాలి మనము. బినైన్ అంటే స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ లేదు, మా భాషలో ఓమా అంటాం, సిస్టడినోమా, ఫైబ్రోమా, లైపోమా. స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటే అది మ్యాలిగ్నెంట్, దాన్ని కార్సినోమా అంటాము. సో ఓమా వేరు, కార్సినోమా వేరు, బినైన్ వేరు, మ్యాలిగ్నెంట్ వేరు. అంటే మనం గడ్డలు చూస్తే తెలిసిపోతుందా, నొప్పి లేకుండా నొప్పి ఉండడం ఇలాంటి ఏమన్నా ఉంటాయా, నొప్పి లేకపోవడం, నొప్పి అవ్వడం? నొప్పి ఒక చాలా నాన్ స్పెసిఫిక్ సైన్. మనం అందరం డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు గడ్డ ఉంది దాంట్లో నొప్పి ఉందని అంటాం, కానీ మెజారిటీ ఆఫ్ ద టైం క్యాన్సర్ గడ్డల్లో నొప్పులు ఉండవు. ఇప్పుడు ఒక రొమ్ములో గడ్డ బాగా నొప్పి వేస్తుంది అని అంటే జనరల్గా వస్తే దాని క్యాన్సర్ ఉండకపోవచ్చు, అదేదో ఫైబ్రోడినోమా ఉండొచ్చు, లేదా సైజ్ వల్ల స్కిన్ స్ట్రెచ్ అవ్వడం వల్ల ఉండొచ్చు. నొప్పి జనరల్గా ఒక గడ్డలో ఉందంటే అది క్యాన్సర్ ఉండకపోవచ్చు, ఇది ఒక థంబ్ రూల్ కాదు. నొప్పి ఒక సిమ్టమ్ అయితే కాదు, దాన్ని మనం నొప్పి వల్ల మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం, కానీ నొప్పి ఉంటే క్యాన్సర్ ఉందని చెప్పకూడదు.